కోనేరులో దిగలేడు మనిషి దిగలేదు. గాయస్ ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మా బ్రదర్ గుండు చేయించడానికి పెంచుకోనికి పోతున్నాం గాయస్. వెళ్దాం పదండి, వెళ్ళే దారిలో వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది వచ్చి రాపూర్ ఘాట్ రోడ్. ఇక్కడ క్లైమేట్ చూడండి గాయస్ ఎంత బాగుందో. ఇప్పుడే పెంచులు కొనుగ అయితే ఎంటర్ అయ్యాం గాయస్. దిగండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చా? సంవత్సరాలు. కూర్చొని తిమ్మిరే ఇటు వల్ల కూర్చొని తిమ్మిరి పట్టింది కదా రే అన్నకి. కూర్చొని తిమ్మిరి పట్టిందిరా. చూడండి గాయస్, రైనీ సీజన్లో పెంచులు కొండ చూడండి ఎలా ఉందో. క్లైమేట్ చూడండి ఎంత కూల్గా ఉందో, చాలా బాగుంది. గాలి కూడా చల్లగా వస్తుంది. ఇది వచ్చి కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడి నుంచి ముందుకు పోతే కొంచెం మనకు గుడి కనబడుతుంది చూడండి. ఇక్కడ చూస్తే టూరిస్టుల పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా వ్యూ పాయింట్. సో ఈ ఏరియా అంతా పూజ చేసుకునే ఏరియా. సో కొత్త బండ్లన్నీ ఇక్కడికి వస్తాయి పూజ చేసుకునేదానికి. సో ఇక్కడి నుంచి అక్కడికి పోతే అక్కడ మధ్యాహ్న సమయంలో భోజనం పెడతారు. ఆడబోతారా? ఇక్కడైతే మధ్యాహ్న సమయంలో భోజనం పెడతారు గైస్. చూడండి జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు భక్తులు. సో లోపలంతా తింటా ఉన్నారు. సో వీళ్ళంతా అయితే వెయిట్ చేస్తున్నారు. చూడండి మా వాళ్ళు చూడండి. చూసా క్యూవా ఎంతమంది ఉన్నారా? ఎప్పుడు వీళ్ళందరినీ దాటుకొని పోయేదా? సో చూడండి గైస్, జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. 3-4 అవుతుందిలే తినేదలికే. అయ్యే ఉంటావా? 4 అవుతుంది. అక్కడ చూస్తే గేట్లు ఇప్పుడే ఓపెన్ చేశారు గైస్, అందుకే అందరూ వెళ్తున్నారు. వెళ్దాం పదండి మనం కూడా. చూడండి ఇప్పుడే రిలీజ్ చేశారు. చూడండి ఎంతమంది ఎలా పోతారు అందరూ. అంతే వెళ్ళిపోతారా? ఆటోమేటిక్ పోతారా? ఖచ్చితంగా స్టాప్ చేశారు గాయస్. లోపల ఉండే వాళ్ళు అందరూ తినే తలకి లేట్ అవుతుందని చెప్పి అందరూ ఇక్కడ కూర్చున్నారు. ఇక లోపలికి అలౌ చేసేదానికి టైం పడుతుందని చెప్పి మేము కూడా ఇక్కడ కూర్చున్నాము. 30 minutes తర్వాత గేట్లు అయితే ఓపెన్ చేశారు. అందరూ లోపలికి వెళ్తాను గాయస్. అలాంటి వెళ్దాము మనం కూడా. పాడు విన్నా ఆ వారు ఏమన్నారు వాళ్ళు? అందరు కూర్చున్నారా? ఎట్టో కూడా ఇరుక్కున్నారా? అన్నారులే. సర్లే అయితే తినండి. 1 hour తర్వాత భోజనానికి అయితే లోపలికి వచ్చి కూర్చున్నాం గాయస్. కూర్చున్న 3 నిమిషాలకి ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి గాయస్.
ఇక్కడ భోజనం కంప్లీట్ చేసుకొని బయటకి అయితే వస్తున్నాం గాయస్. భోజనం మాత్రం అదిరిపోయింది. ఎత్తలే ఆడి కాదులే. గుడి చూడండి చాలా బాగుంది. క్లైమేట్ అయితే కూల్గా ఉంది. ఇక్కడ చూడండి స్టేజ్ అయితే కట్టారు. ఏం జరుగుతుందో తెలీదు. సో ఇక్కడైతే దేవుడికి టెంకాయలు కొడతారు. లోపలికి అయితే టెంకాయలు అలా ఉండదు. సో అందుకే ఇక్కడికి టెంకాయలు కొడతారు. సో ఇప్పుడు మనం గుండు గురించుకునే దానికి వెళ్ళిపోతాము. సో ఆ ఏరియా అంతా, సో ఆ ఏరియాలో గుండు కొడతారు. ఇక్కడ కోనేరు అనమాట. సో వెళ్దాం పదండి అక్కడికి. ఏం పాపా గుండె ఎక్కడ కొట్టించుకుందా? సో ఇక్కడ గుండ్లు గీకుతారు గాయస్. గుండ్లు గీకుతారు, ఇంటికి కత్తిరింటికి ఇస్తారు. సో ఈ ఏరియాలో జరుగుతుంది. ఇప్పుడు ఈ టికెట్ తీసుకున్నాం పదండి. సో ఇప్పుడైతే ఫెస్టివల్ లేదు కాబట్టి అంతా ఖాళీగా ఉంది. ఫెస్టివల్ టైంలో ఇక్కడంతా నిండిపోతుంది. ఈ మనిషి గుండు గీకేది. చాలా ఏళ్ళ తర్వాత అయితే గుండు గీకించుకుంటున్నాడు. చూడండి గైస్. అందరూ అయితే టికెట్ అయితే తీసుకొని వస్తున్నాడు. చూడండి. ఎవరు అక్కడ గుండె గీయించుకుంటుంది? గుండె ఎవరు గీయించుకుంటున్నారా? చెప్పు. చెప్దాంలే. మా అన్నకి గుండు చేయించుకొని దేవుడి కాడికి దర్శనం చేసుకునే దానికి పోతాం గాయస్. సో ఇక్కడ చూడండి గాయస్, ఇది వచ్చి కోనేరు అనమాట. చూడండి ఇప్పుడే వర్షం పడుతుంది. ఇక్కడ వాటర్ అయితే చాలా బాగుంది గాయస్. లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతా మురికిగా ఉండింది. ఇప్పుడైతే పర్వాలేదు. క్లైమేట్ చూడండి గాయస్ ఎంత బాగుందో. ఓకే గైస్, ఈ వీడియో ఎంత కంప్లీట్ అయింది. వీడియో ఇస్తే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కోనేరులో దిగలేడు మనిషి దిగలేడు.